गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగద్గురువులైనటువంటి మాతా జైనమ్మ జీ సమేతంగా ఉన్న శ్రీ 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 కమలీ బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ సర్వ విఘ్నోపశాంతికి ఆత్మీయ బంధువులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలను చెల్లిస్తూ ఈరోజు మనము ఆధ్యాత్మికంగా మరొక విషయాన్ని తీసుకొని దాన్ని విపులీకరణగా తెలుసుకుందామని నా చిన్న ప్రయత్నము. అది మొన్నటి వరకు జరిగిపోయినటువంటి కాలంలో మనం మహావాక్యాల వివరణ, 96 తత్వాల వివరణ, ఆ షడ్డూర్ములు అవన్నీ కూడా మనం తెలుసుకొని ఉన్నాము. సాధన సంపత్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సాధన సంపత్తి అనగా దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విజ్ఞత ఎంతైనా ఉంది. ఆ సాధన సంపత్తిని మనకి బాబాజీ దైవప్రసాదికి నందు 4 వాక్యాల్లో చెప్పి ఉన్నారు. అవి ఏమనగా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగము, శమదాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఈ 4 సాధన చతుష్టయ సంపత్తి కింద బాబాజీ మనకు వివరించి ఉన్నారు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగము, శమదాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఈ 4 మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని గ్రహించి దాన్ని మనము ఆచరణలో పెట్టుకోవడమే. నిత్యానిత్య వస్తువు వివేకం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నిత్యానిత్య వస్తువు వివేకము అంటే ఈ జగత్తునందు ఏది నిత్యంగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవలసి ఉంది. నిత్యమై సత్యమై ఉన్నది ఏ పదార్థం ఉంది? జగత్తులో వృక్షాలు చూస్తున్నాము, జంతువులను చూస్తున్నాము, మనల్ని చూస్తున్నాము, ఇంకా ఎన్నో అనేక విధి విధానాలను అన్నిటినీ చూస్తున్నాం. అవన్నీ ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలు ఉంటున్నాయా? లేవు. ఈ భూమి మీద, ఈ పొడుము మీద పుట్టినటువంటి జీవరాశి కానీ, జలరాశులు కానీ, వృక్ష సంపదలు కానీ, ఏవైనా పర్వత శ్రేణులు కానీ వాటన్నిటికీ లయమైపోయేటటువంటి స్థితి కనబడుతుంది. అనగా అవి మరలా కనుమరుగైపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే పుట్టడం ఉన్న దానికి దేనికైనా సరే గిట్టడం ఉంటుంది అనే భావన మనం గుర్తెరగాలి. నిత్యంగా సత్యంగా ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ, అదే స్వప్రకాశుడు అని మనం జ్ఞానంతో అది గుర్తెరగాలి. నిత్యానిత్య వస్తు వివేకము. ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ వస్తువు కూడా నిత్యమై సత్యమై ఎల్లవేళలా ఎల్ల కాలము ఉండదు. నిత్యమై సత్యమై మనకెప్పుడు ఉన్న పదార్థం ఏదైతే ఉందో అదే దైవ పదార్థం కింద, పరమాత్మ కింద చెప్పబడుతుంది. ఇహ మూత్రార్థ ఫలభోగము అనగా ఇహమునందు పరమునందు భోగాలు మనకు కనబడుతున్నటువంటి, మనం అనుభవిస్తున్నటువంటి ఈ సౌఖ్యాలన్నీ ఇహమునందు మనం అనేక సౌఖ్యాల్ని ఉపయోగించుకుంటున్నాం. ఎంత సౌకర్యంగా ఉండాలంటే అంత సౌకర్యాలను మనం ఏర్పరచుకుంటున్నాం. అలాగే పరమనందు సౌకర్యాలు అంటే సుఖ సంతోషాలు అంటే ఇంద్రలోకంలోకి వెళ్ళాలి, అక్కడైతే ఇంద్రభోగాలన్నీ అనుభవిస్తాము. అలా అని పరలోకంలో కూడా సౌకర్యాలు కావాలనే కోరికలతో ఉంటాం. ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగము అంటే వాటి యందు విరక్తి కలిగి ఉండడమే. విరాగము అంటే వాటి యందు విరక్తి కలిగి ఉండడమే. దాన్నే ఇహ మూత్రార్థ ఫల విరాగము. ఇహమునందు అంటే మనం జీవిస్తున్న ఈ కాలమునందు
వచ్చిన వాటిని వద్దనకుండా అది కష్టమైన సుఖమైన సమదృష్టి తీసుకొని శతప్రజ్ఞత్వంతో అనుభవించడం, ఇవేవి శాశ్వతం కాదు, మన ప్రారంభ కర్మల నుంచి వచ్చినాయి అనే భావంతో అది సంతోషం అని సుఖం అని యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని వేరే కోరికలు పెట్టుకొని నాకు అవి కావాలి ఇవి కావాలి అనకూడదు. అలాగే పరమనందు అనగా ఇంద్రలోకాల్లో ముక్తిగా మనము భోగభాగ్యాలు అనుభవించాలి. రంభా ఊర్వశి మేనకల యొక్క నృత్యాలు చూడాలి. అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇక్కడ అనుభవించాలి, అక్కడ కూడా అనుభవించాలి అనే కోరికల యందు విరాగిగా ఉండడమే ఇహమూత్రార్థ ఫల విరాగం, భోగ విరాగము. భోగాల యందు విరక్తి కలిగి ఉండడమే దాని అర్థము. శమదాది షట్క సంపత్తి. శమదాది షట్క సంపత్తి అంటే శమము, ధమము, ఉపరతి, తితిక్షి, సమాధానము, శ్రద్ధ, సమాధానము. ఇవి 6 గుణాలని మంచి గుణాలు అంటారు. శమమనగా బాహ్య, శమము అనగా అంతరేంద్రియ గుణాలను నిర్దేశించి క్రమశిక్షణలో ఉంచుకోవడం. వాటిని అంతఃకరణలు ఉన్నాయి కదా, బుద్ధి చిత్త అహంకారాలు, వాటిని అదుపులో ఉంచుకోవడం. జ్ఞాత అంతఃకరణాలు మనం ఆకాశతత్వం నుంచి ఏర్పడిన అంతఃకరణాలని మనసు బుద్ధి చిత్త అహంకారాలు అనుకుంటున్నాం. అంతరేంద్రియాలు అంటే అవే, వాటిని అదుపులో ఉంచుకోవటమే శమము. దమము అనగా బాహ్యేంద్రియాల నిగ్రహత. బాహ్యేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటి నిగ్రహతతో మనం విషయేంద్రియాలు, ఇవన్నీ బాహ్యేంద్రియాలు. బాహ్యం నుంచి మనకు తెలియబడుతున్న విషయాల యందు కూడా ఆసక్తి ఉంచుకోకుండా వాటిని కూడా క్రమబద్ధంగా మంచిగా క్రమశిక్షణగా ఉంచుకోవడం నిర్ణయించి మంచిగా ఉంచుకోవడమే ఉపరతి. ఉపరతి అనగా కర్మలయందు మనం చేస్తున్నటువంటి కర్మలయందు సహించి ఎటువంటి కర్తృత్వము భోతృత్వము లేకుండా నేను నాది అనేటటువంటి భావం లేకోకుండా కర్మల్ని ఆచరించటమే ఉపరతి. తితిక్షి. తితిక్షి అనగా మనకు సంభవించినటువంటి వాటిని సమదృష్టితో స్వీకరించి వాటిని అనుభవించటమే తితిక్షి. శ్రద్ధ. భగవంతుడి పట్ల శ్రద్ధ వహించి ఆయనకి ఇష్టమైన పనులు చేయటమే, ఆ చేయటాన్ని మనం శ్రద్ధ అని అంటాము. తర్వాత సమాధానము. ఇవి 6 కూడా మంచి గుణాల కింద చెప్పబడతాయి. శమము, ధమము, ఉపరతి, తితిక్షి, శ్రద్ధ, సమాధానము. పరమాత్మని యందు మనం భక్తి శ్రద్ధలతో ఉన్నట్లయితే మనకి సమాధానం పరమాత్మ ఒక్కడే అనేటటువంటి జ్ఞాన సమాధానం మనకు తెలుస్తుంది. ఆయన వివరించి మనకి ఈ విధంగా చెప్పారు. తర్వాత 4వది ముముక్షత్వము. అందరూ ముముక్షత్వం కావాలని కోరుకుంటారు. మోక్ష మార్గం జీవన్ముక్తి అని కూడా అంటారు. జీవిస్తూనే ముక్తి పొందడం. ఎప్పుడు జీవిస్తూ ముక్తి పొందుతాం? పరమాత్మకి అనుగుణమైనటువంటి పనులన్నీ ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తే జీవన్ముక్తి పొందుతాం. సాక్షితత్వాన్ని నేర్చుకుంటే జీవన్ముక్తి పొందుతాం. నిర్గుణులుగా మారితే జీవన్ముక్తి పొందుతాం. అన్ని గుణాలతో ఉంటూ రాగాదులు కతుక్కొని జీవన్ముక్తి కావాలి, నాకు మోక్షం కావాలి, ముముక్షత్వం కావాలి అంటే రాదు. భగవంతుడు మనకి ఏ మార్గాన్ని చూపించారో ఆ మార్గాన్ని మనస వాచ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మల ద్వారా వాటిని ఆచరించుతూ ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే ముముక్షత్వం మనకి అబ్బుతుంది, లభిస్తుంది అని బాబాజీ సాధన సంపత్తి చతుష్టయ సంపత్తి కింద చెప్పారు. ఈ సాధన సంపత్తి యొక్క వివరణ మననం చేసుకుంటూ ఈ జగత్తులో ఉన్నదంతా కూడా మన వెనకాల ఏదీ రాదు, మనం పట్టుకెళ్ళేది ఏదీ లేదు. ఇహమనందు కూడా భోగభాగ్యాల యందు ఆసక్తి కనబరిచి ఎదుటివాడిని మోసము దగాలు చేయకోకుండా సంపాదించుకున్న దాంతో తృప్తిగా బతుకుతూ భగవంతుడి ధ్యానంలో స్మరణలో ఉండాలి. అంతేగాని ఇతరుని అయాచితంగా మనం ఏ విధమైన కష్టానికి గురి చేయకూడదు. ధనాపేక్ష వదిలేయాలి. వచ్చిన దాంతోనే తృప్తిగా ఉండాలి. ఇహంలో ఉన్న భోగభాగ్యాలకి మనం ఎడిట్ అయిపోకూడదు. అలాగే పరంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు ఇంద్ర
సభలో ఉన్నటువంటి రంభా ఊర్వశులు మేనకలు ఆ యొక్క సౌకర్యాలు సుఖాలను గురించి ఆశపడుతూ ఆలోచనతోటి మనం ఎటువంటి కృతకృత్యాలు పాపకృత్యములు చేయకోకుండా ఉండాలి. వాటి యందు విరక్తి కలిగి ఉండాలి. శమ షట్కాది సంపత్తి మంచి గుణములైనటువంటి శమము దమము ఉపరతి తితిక్షి శ్రద్ధ సమాధానాల పట్ల మనం బాహ్యేంద్రియ నిగ్రహత అంతరేంద్రియ నిగ్రహత ఏది కలిగినా దాని సమస్థితిగా స్వీకరించడం, మనం త్రికరణ శుద్ధిగా పనులు చేయడం, భగవంతుడి పట్ల శ్రద్ధ వహించటం, ఇవన్నీ కూడా భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి పనులు చేయడం, ఇలా ఉన్నట్లుగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ముముక్షత్వం ఎప్పుడు వస్తుంది అంటే మనం సాక్షితత్వంగా ఉంటూ కర్తయు భోక్తయు అయిన పరమాత్మని శరణాగతి పొంది ఆ పరమాత్మ తప్ప మరొకరు లేరు, పరమాత్మ ద్వారానే సర్వకార్యాలు నిర్వర్తింపబడుతున్నాయి అనే భావంతో ఆ పరమాత్మని శరణు వేడుతూ సాక్షిగా జరుగుతున్న వాటి యందు వాటిని లోబడిపోకుండా అష్టమదాల్లో ఇరుక్కోకుండా సాధన సంపత్తి యొక్క వివరాలు తెలుసుకుంటూ మహావాక్యాల యొక్క వివరాలను తెలుసుకుంటూ ఆత్మ పరిశీలనతో ఆత్మ ఉన్నతి కోసం ప్రయాణం సాగించటమే ముముక్షత్వము. సత్యము నిత్యమై సర్వకాల సర్వావస్థలందు సర్వవ్యాపి అయి ఉన్నటువంటి ఆ స్వప్రకాశుని శరణు వేడి స్వప్రకాశ నామంతో తరించటమే ముముక్షత్వము, జీవన్ముక్తి. ఇది బాబాజీ మనకి సాధన సంపత్తి ద్వారా దయప్రసాదినందు విపులీకరణ మన కోసం చేసి ఉన్నారు. ఓం జై శాంతి, విజయ శాంతి, దివ్య శాంతి.